మాత్రం ఇది రాజుగారి కోట అన్నట్టు. నెక్స్ట్ మంత్ 14th పెద్ద సంబరాలు అయితే ఉన్నాయి. అంటే ఊరి జాతర అన్నట్టు చాలా గ్రాండ్గా చేస్తారు. చాలా హైగా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మమ్మ ఊరు వచ్చాను అనమాట. సో ఇక్కడైతే మా తమ్ముడాలు చేపలు పడదామంటే ఏటికైతే వచ్చాం. సో మా తమ్ముడాల ఊళ్ళో ఏరియాలో ఉంటుందో చూపిస్తా. ఈ ఊరు వచ్చేసి మన మీకు ఐడియా ఉన్నదో లేదో, ఎక్కడంటే బత్తిలి గుంటూరు సైడ్ అనమాట, మన ఆంధ్రాలోనే ఇటు సైడ్ వచ్చాం. మా తమ్ముడు చూపిస్తా చూడండి. ఇవ్వండి మా తమ్ముడు అయితే చేపలు ఆడుతున్నాడు. దానివల్ల డెలివరీ ఇలా ఉంటుంది. చాలా రోజులు అయింది నేను ఈ ఊరు వచ్చేసి. చిన్నప్పుడు చాలా రోజులు అయింది అనమాట. ఒక 4 సంవత్సరాలు అయి ఉంటుంది ఇంతకుముందు వచ్చి. దాని తర్వాత చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడ ఉండేటోడు అనమాట. చాలా బాగుంటుంది కదా ఈ ఊరు అయితే. సో మా వాడైతే అక్కడ చేపలు పడుతున్నాడు, చూద్దాం కదండి. సో మొత్తం వాటర్ మొత్తం అయితే ఎండిపోయింది. ఇది ఏదో విగ్రహం అనుకుంటా. ఈ కట్టెలు కనిపిస్తున్నాయి కదా, ఏదో వినాయకుడిదై ఉంటుంది. ఊరైతే ఇలా ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. మొత్తం ఆ లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఆ చెట్లు ఉండే దగ్గర. సో మొత్తం వాటర్ మొత్తం ఎండిపోయింది. వాటర్ అయితే ఇంకేం లేదు. సో వీడు మా తమ్ముడు, వాడు మా సొంతగాడు, వాడు మా తమ్ముడే, మా ఫ్రెండ్ అన్నట్టు మా ఈదులో ఉంటాడు. వాడికైతే ఇక్కడ తీసుకొచ్చాం. మా తమ్ముడాల ఊరు బాగుంటుంది చూద్దాం అంటే వచ్చాడు. సో ఇది ఊరైతే ఇలా ఉంటుంది. మా వాటర్ మొత్తం ఎండిపోయింది కదా. వాటర్ అయితే ఏం లేదు. ఇట్లా రెండు చూపిస్తున్నాయి కదా, అక్కడైతే స్నానాలు చేస్తున్నారు. అందరూ ఉంటారు అన్నమాట, అందరూ కలిసి ఉంటారు, జెంట్స్ లేడీస్ అందరూ కూడా. సో ఇది వాటర్ వస్తే మాత్రం ఇంచుమించు ఈ లెవెల్ వచ్చేస్తుంది. కనిపిస్తుంది కదా కొబ్బరి ఈత చెట్టు, అది ఈత చెట్టు, కొబ్బరి చెట్టు అయితే కాదు, ఆ లెవెల్ అయితే వచ్చేస్తుంది. సో ఇది కొమ్మలతో చాలా కిందకు ఉంటాయి. సో ఇదనమాట. సో చేపలు అయితే వచ్చినట్టున్నాయి. ఒకసారి చూద్దాం పదండి మనం కూడా. వచ్చాడా రాలేదా? ఒకటే వచ్చిందా? ఆయన మా చిన్నానా, వీడు మా తమ్ముడు, వీడు కూడా మా తమ్ముడు. డాడీ హాయ్ చెప్పు డాడీ. సో వీళ్ళ ఊరైతే ఇలా ఉంటుంది అనమాట. ట్రాక్ ఉంటుంది మనకి ఆ ఏరియా మొత్తం. ట్రైన్ వచ్చేటప్పుడు కూడా మీకు చూపిస్తా ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది గైస్. కొండలు వాటర్స్ మాత్రం ఆ లెవెల్ వెళ్ళిపోతాయి. గడ్డి కనిపిస్తుంది కదా మీకు అక్కడ, ఆ లెవెల్ అయితే వెళ్ళిపోతుంది. సైడ్ అయితే మాత్రం ఇది రాజుగారి కోట అన్నట్టు, పర్లకిండి రాజుగారు. సో పర్లకిండి అంటే ఐడియా ఉంటుంది కొంతమందికి, పాతపట్నం దగ్గర ఉంటుంది అనమాట. మాది పాతపట్నం పక్కనే. సో ఇది రాజుగారి కోట మొత్తం చాలా పాతది. ఇక్కడ మా బండ చూడండి ఎలా చూస్తున్నాడు. సో మా తమ్ముడు అక్కడ మళ్ళీ వాళ్ళే రిలీజ్ ఉంటుంది. ఎక్కడే ఉందా మాట్లాడరు రండి. సో వాడైతే అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. అంత దూరం చూస్తున్న మాటలు. మా చిన్నాడు కూడా వెళ్తున్నాడు అక్కడ వరకు. వాటర్లో నడవకైతే వస్తుంది. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మనం పైకి వెళ్ళేసి అయితే వెళ్ళిపోతాం. సో బండిగాడు కూడా వస్తాడు మనతోటి. బండిగాడు బాగున్నాడు కదా. మా చిన్న అలా అయితే అక్కడి వరకు వెళ్ళిపోతాడు అనమాట. అటు పడుతుంది, మనం కూడా అటు వెళ్ళిపోతాం పదండి. బండి పడిపోతావారా? సో నీకు చెప్పే కదా కోట అని చెప్పేసి ఇదేని. చాలా సంవత్సరాలు అయిపోయింది, నేను పుట్టలేదు ఆ టైంలోనే ఉందన్నరా. ఎప్పుడుదా కానీ చూడండి చెట్లు ఎంత పెద్దగా అయిపోయినాయి అంటే చాలా రోజులు అయి ఉంటుంది కదా. సో ఇది పామాయిల్ చెట్లు, మొత్తం పామాయిలే. దాన్ని ఏమంటారు మనకు కూడా తెలియదు, పామాయిల్ చెట్టు అంటారు అంతే. ఇంకా వేరే ఏమేమైనా ఉంటుందేమో మీరు చెప్పండి, నాకైతే తెలీదు. సో అక్కడ గేదెలు ఉన్నాయి, ఇక్కడ బండిడు. సో ఇది అనమాట రోడ్డు, ఇలా ఉంటుంది ఏరియా మొత్తం. సో అది గాయస్ ఈరోజు అయితే ఈవినింగ్ మేము మా ఊరే వెళ్ళిపోతాం. వేరే ట్రైన్ అయితే ఉంది, వైజాగ్ నుండి గుంటూరు వరకు అయితే వస్తుంది. అప్పుడు ఎన్న దొరికితే దాన్ని బట్టి పట్టుకుని అయితే ఊరేళ్ళడం అయితే అనుకుంటున్నాం. చేపలు దొరికిందంటే మంచిదే, దొరకకపోతే మరి ఏం చేయలేం. సో అది పోయిన తర్వాత వేరే ట్రైన్, నెక్స్ట్ ఇంకో ట్రైన్ అయితే ఉంది, దానికి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చేపలు మంచిగా దొరికాయి అనుకోండి వైజాగ్ ట్రైన్కి వెళ్ళిపోతాం. దొరకకపోతే రాహుల్కి లాంటి ట్రైన్ వేరేది ఒకటి ఉంటుంది, దానికి వెళ్ళిపోవాలి. సో చూద్దాం ఏమవుతుందో. ఈ ఊళ్ళో ఫేమస్ టెంపుల్ ఒకటి అయితే ఉందన్నమాట, అది మీకు చూపిస్తా బయట నుండి. సాయంత్రం అయితే లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా. సాయంత్రం అయితే ఉండాలండి, కాసేపు అయినా ఎప్పుడైనా చూపిస్తాను మీకు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు. అదిగోండి
అది రాధాకృష్ణ టెంపుల్ అనమాట. ఇది చిన్న శివాలయము. ఇక్కడ రావి చెట్లు మంచి చెట్లు బాగుంటాయి. ఊరైతే ఇది ఒక వీరి. నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ అయితే చిన్నపిల్లలందరూ కలిసి లైక్ చిప్పాట అంటారు అనమాట. దాన్ని ఒక చెప్పుని కోసేసి కర్రలతో ఆడుకుంటూ ఉంటారు, బాగుంటుంది. సో ఇదనమాట చిన్న టెంపుల్. ఇవిడి మా తమ్ముడైతే అక్కడ స్నానం వెళ్ళాడు. అక్కడైతే అందరు స్నానాలు చేస్తున్నారు. అక్కడికైతే వెళ్ళి చూపించడం కరెక్ట్ కాదు, మళ్ళీ బయటకు వచ్చినాక చూపిస్తా. అక్కడ పట్టుతాడు తెల్లవారింటికి వస్తే స్నానం చేయలేరంటారు ఇక్కడ. అర్థమైందా? తెల్లవారింటికి వస్తే స్నానం చేయలేరు. ఇప్పుడైతే కొంచెం ఎండ ఉంది కాబట్టి స్నానం చేసేస్తాను అంతే. కాశ్మీర్లు ఇక్కడ ఉన్నారు. వాడు వాడైతే వేసాడు అనమాట. దొరికితే చూడాలి, దొరికే దొరకలేదు. దొరికారా? 2-3 దొరికినట్టు ఉన్నాయి. కనిపిస్తుంది కదా. ఫుల్ పేరు చెప్పు. శ్యామ్ సుందర్. నంబర్ 100 అమ్మాలి కొరసవాడికి తెలుసా? కానీ మా ఈడికల్ అందుకని ఈడే. కానీ ఈడి కదా అర్థం. మన గ్యాంగ్ మొత్తానికి అందంలో కానీ టాలెంట్లో కానీ పర్సనాలిటీలో కానీ వీడే కదా ఫస్ట్. వీడు చెప్తే అర్థం చేసుకోడు. సో అది గాయస్, ఇప్పుడైతే మాకు చేపలు అయితే కొన్ని దొరికినాయి. కొంచెం ఇంకా పైకి వెళ్ళాల్సి వస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఎన్ని దొరుకుతాయో తెలీదు. సో పైకి వెళ్ళి పట్టుకొని వరుసవాడు తీసుకెళ్ళి చేపలు ఫ్రై అయితే ఫ్రై, పులుసు అయితే పులుసు పెడదాం. ఏదైతే అది దొరకాలి కదా ఫస్ట్. దొరికిన తర్వాత అప్పుడు సో దొరకవని చెప్పేసి ముంగట ఒక 2 గంటల ముందు ట్రైన్ అయితే 3:30కి 3 గంటలకి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి అయితే మా ఊరు వెళ్ళడానికి. సో ఇప్పుడు వైజాగ్ నుండి వచ్చిందంటే 2 గంటలకు వైజాగ్ నుండి అయితే వస్తుంది ఈ ఊరు. వైజాగ్ ఇక్కడికి వచ్చేటప్పుడు 2 అవుతుంది. సో అటు నుండి రిటర్న్ అయినప్పుడు 3 అవుతుంది. గుంటూరు పక్కనే 2 స్టేషన్ల తర్వాత దాటిన తర్వాత గుంటూరు అనమాట. అక్కడ నుండి వచ్చేటప్పటికి 3 అవుతుంది. సో అక్కడ మేము 3 గంటలకి కొన్ని చేపలు ఓకే ఇంటికి తీసుకెళ్ళి అంత సెట్ అయినాయి అంటే ఓకే తీసుకెళ్తాం. లేదంటే మాత్రం నెక్స్ట్ ట్రైన్ ఇంకోటి ఒకటి ఉందన్నమాట, రాహుల్కెలా అని. అది ఎక్కడ నుండి వస్తుంది మనకు ఐడియా లేదు. సో మీకు చూసి నేను చెప్తానండి. సో అది ఎక్కడ నుండి వస్తుంది మనకు కూడా ఐడియా లేదు కాబట్టి సో అది దానికైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆగుతుంది, నెక్స్ట్ పర్లగండి దగ్గర అయితే ఆగుతుంది. మా ఊర్లో అయితే ఆగదు. సో అదనమాట. అక్కడ దిగిపోయి సో రెండిట్లో ఏదైతే అది ఫస్ట్ అయితే చేపలు దొరికిన దాన్ని బట్టి అది కూడా ఇప్పుడు ఆ టైం కూడా దొరకలేదు అని చెప్పేసి అనుకుంటే ఇంకా తప్పదు వెళ్ళిపోవడమే. చేపల కోసం ఆశ పెడితే ఇంకా మాకు పనులు అయిపోతాయి అవతల. ఏమంటే శ్రమంతే కదా, చేపల కోసం ఆశపడితే ఇంకా అవతల పనులు అయిపోతాయి. ఇంటికి పోవాలి, కొంచెం పనులు అయితే ఉన్నాయి. సో నా డ్యూటీ గురించి అని చెప్పేసి విజిటింగ్ కార్డులు అయితే కొట్టించాం. వాళ్ళైతే ఈవినింగ్ ఫోన్ చేసి రమ్మని చెప్పారు. సో సాయంత్రం కూడా అలా చూసుకొని ఆ పని కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఎంతవరకు అవుతుందో అదనమాట మ్యాటర్. సో ఈ ఊరు వచ్చేసి ఎక్కడ ఉందంటే మీకు చెప్పా కదా, బత్తిలేండి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఇట్లా నెక్స్ట్ మంత్ 14th పెద్ద సంబరాలు అయితే ఉన్నాయి. అంటే ఊరి జాతర అన్నట్టు చాలా గ్రాండ్గా చేస్తారు. సో ఎవరైనా రావాలనుకుంటే నెక్స్ట్ మంత్ 14th నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ ఊర్లో పెద్దగా అంటే చాలా పెద్దగా అయితే ఇందాక మీకు చూపించా కదా గుడి, ఆ గుడివేనాయి. ఇక్కడికైతే వచ్చాను నేను బండిలో. మా వాళ్ళైతే అలా చేపలు పడుతున్నారు, కనిపిస్తున్నారు లేదా అదిగోండి అక్కడ. సో ఇదనమాట లొకేషన్. చాలా అంటే చాలా బాగున్నాయి.
ఇక్కడ చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తానండి. వెళ్ళిపోతున్నాయి. చిన్న చిన్నవి అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కానీ నాకైతే అర్థమవుతుంది మీకు కనిపిస్తలేవు అని. సో దీంట్లో అయితే ఉన్నాయి అనమాట. మొత్తం వాటర్ మొత్తం ఎండిపోయింది, ఏం లేదు వాటర్ అయితే. వాటర్ మొత్తం అయితే ఎండిపోయింది. ఇంకా పైకి వచ్చినాం, మీకు ఇంకా చేపలు కావాలంటే పైకి వెళ్తూ ఉండాలి, కిందకి వెళ్తే మొత్తం దొరకవు. సో ఎంత పైకి వెళ్తే అన్నీ దొరుకుతాయి అన్నట్టు. మాకు ట్రైన్కి అయితే టైం ఉంది కదా, సో అప్పుడు దాకా అయితే తిరుగుదామని చెప్పేసి వచ్చేసినాం ఇటు. సరికేసిందాక మీకు 1 మీటర్ చెప్తున్నా కదా. నెక్స్ట్ మంత్ 14th అయితే ఇక్కడ పెద్దగా సంబరాలు జరుగుతాయి, ఊరు జాతర అన్నట్టు. సో ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేసి దేవుడు దర్శనం చేసి మంచిగా అయితే వెళ్ళిపోండి. చూడండి గాయ్స్, ఇందులో చూపిస్తాను చేపలు మీకు. లేవన్నమాట ఇందులో కూడా చేపలు లేవు. అదే మా బండి కనిపిస్తలేడు, మొత్తం కెమెరా బ్లాక్ అయిపోయింది ఎండ వల్ల. సో అదనమాట, మొత్తం ఇసుక సూపర్ ఉంటుంది ఇక్కడ ఆడుకోండి. చిన్నపిల్లలు సాయంత్రం అయితే భలే ఆడుకుంటారు ఏరియా మొత్తం. అక్కడ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది మీరు, ఈవెన్ వైట్ కలర్ కదా ఇట్లా గీతలకు కనిపిస్తుంది, అది రైల్వే ట్రాక్. సో రైల్వే స్టేషన్ అయితే అది అదిగోండి. సో రైల్వే స్టేషన్ అయితే మనం అక్కడికి అయితే వెళ్ళినాక మళ్ళీ మొత్తం నాచినట్టు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా. దీంట్లో అయితే అంత పెద్దగా అయితే ఏం లేవు, ఎందుకంటే వాటర్ మొత్తం ఎండిపోయింది కాబట్టి అంత పెద్దగా అయితే ఏం దొరకవు నాకు తెలిసి. సో మా తమ్ముడు ఏమంటున్నాడంటే దొరుకుతాయి ఎందుకు దొరకవు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే వాడు చిన్నప్పుడు నుండి ఇక్కడే మళ్ళీ ఇదే కాబట్టి వాడికి తెలుస్తూ ఉంటుంది దొరకవు ఏం కథ అని చెప్పేసి. సో అదనమాట, వాళ్ళు ఇంకా రాలేదు, మళ్ళీ అక్కడ ఉన్నారు. ఇటు మళ్ళీ వేసాడు, దొరక చూద్దాం. చిన్న చిన్న చేపలు చూడండి, చిన్నవి దాంట్లో దొరికినాయరా? ఒక్కడు కూడా దొరకట్లేదు నీకు అసలు, ఎందుకు? ఉన్నారా అందులో? తక్కువ దొరుకుతున్నాయి, ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి? పైకి కదా అమ్మ చింత తోటి పుట్టుకుంటుంది మామూలు గోసుకురా ఏడ్చుకుంటూ అంత నొప్పి కడతా. మళ్ళీ వేస్తారంట, చూద్దాం కదా. ట్రైన్ బస్సురా? ట్రైన్ లేదా ఎందుకని? సో గైస్, మా ఊరైతే ట్రైన్ అయితే వచ్చేసింది, మీకు చూపిస్తానని చెప్పాను కదా. విశాఖ నుండి వైజాగ్ నుండి గుంటూరు వరకు వస్తుంది ఆ ట్రైన్ అని చెప్పేసి. సో మీకైతే ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి, కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ నుండి అయితే చూద్దాం ఎలా కనిపిస్తుందో మీకు. అదిగోండి, కనిపించిందా? సో అది వైజాగ్ నుండి వచ్చేది అనమాట. ఇప్పుడు మనం దానికే వెళ్తాం, అటుండి వస్తుంది. సో ఇప్పుడైతే గుంటూరు వెళ్ళిపోతుంది. అక్కడ నుండి ఒక అర్ధగంట అంటే లైక్ ఆ హెడ్ బ్యాక్ సైడ్ తెచ్చేసి చేంజ్ చేసుకొని తీసుకొస్తారు అనమాట. ఒక అర్ధగంట తీసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి 2 అయిపోతుంది. ఇప్పుడు టైం అయితే 12:30 ఇలా అయింది. సో చూడండి, ఇదైతే వైజాగ్ నుండి అయితే వస్తుంది మనకి. నేను ఈ రూట్లో వచ్చే ట్రైన్కి కొంచెం నమ్మకూడదు కదా, ఎందుకంటే టైమింగ్ కొంచెం అటు ఇటు మారుతుంది. గంట లేట్ అయినా అవ్వచ్చు, గంట తొందరగా రావచ్చు, చెప్పలేము, అలా ఉంటుంది అనమాట. సో అక్కడైతే స్టేషన్ చూపించే కదా, ఇక్కడ అది స్టేషన్ అనమాట. ఇది వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా చిన్నగా, అదైతే స్టేషన్ అనమాట. సో అక్కడైతే మీకు ఆగుతుంది. ఇక్కడ అయిన తర్వాత గుంటూరు వెళ్తుంది, గుంటూరు నుండి మళ్ళీ రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చేటప్పుడు మనం వెళ్తాం. అప్పటికెళ్ళి చేపలు దొరికితే మాత్రం వెళ్ళిపోతాం, లేదంటే దీన్ని వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రైన్ ఇంకోటి వస్తుంది రావులకెళ్ళి. ఎందుకు చెప్పే కదా,
రహోల్కిలా ట్రైన్ ఇంకోటి వస్తుంది, దానికైతే వెళ్ళాలి. దొరకకపోతే రహోల్కిలాకి ఆ టైం కూడా దొరకదంటే మరి ఇంకేం చేయాలి, సైలెన్స్కి వెళ్ళిపోవడమే. ఇంకేం చేస్తాం చెప్పండి, చేపలు దొరకకపోతే అదనమాట. సో గైస్ ఇదైతే మా తమ్ముడు అయితే చేపలు పడుతున్నాడు. ఇంకా నిన్న దొరిక మనకు కూడా ఐడియా లేదు, చూద్దాం పదండి. గైస్ మా బండి అయితే ట్రై చేస్తాను అనమాట వలయడం, చూద్దాం ఎలా చేస్తాడో ఏంటో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మా తమ్ముడు నేర్పిస్తున్నాడు వాడికి ఎలా చేయలేదని. ఏట్లోకి వెళ్ళరా రే అదిరా ఏట్లోకి వెళ్ళి